అలా కాల్ చేసావేంట్రా? నేనేం కాల్చలేదు. నా కళ్ళ ముందే కాల్చావు కదరా. నేను షూట్ చేయలేదురా. నువ్వు షూట్ చేయకుండా ఆడలే చేస్తాడు. నిజం చెప్తా అర్థం కదా, నేను షూట్ చేయలేదురా. ఊరికి గన్నాకి తీస్తున్నావు. నేను దాన్ని పట్టుకుంటే నీ ఫింగర్ ప్రింట్స్ కూడా. మత్తు వదలరా 2 అయితే మనకి ట్రైలర్ అయితే వదిలాడు అనమాట. మార్నింగ్ వచ్చేసి ఈ మూవీ గురించి మనం అనాలిసిస్ అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీలో అయితే మనకైతే సునీల్ గారు అయితే కనబడబోతున్నారు అనమాట. సునీల్తో పాటు ఫరియా అబ్దుల్లా గారిని కూడా చూపించారు. మనం ఆల్రెడీ చూసే ఉంటాం. దీనిలో మెయిన్ సీన్స్ అయితే మనకి చాలా హైలైట్ అయితే చేశారనమాట. వీళ్ళైతే ఒక హీ టీంలో అయితే ఉంటారని చూపించారు. హీ టీం అంటే హై ఎమర్జెన్సీ టీం అనమాట. మనం తెలుసుకున్నాం. వీళ్ళైతే దీంట్లో ఏజెంట్స్గా అయితే వర్క్ చేయబోతున్నారు, మెయిన్ ఏజెంట్స్గా. ఈ మూవీలో అయితే మనకైతే అది చూపిస్తారనమాట. చాలా ఫన్నీగా అయితే చూపిస్తున్నారు. మరి ఈ 1 వచ్చేసి మనం చూసాము, చాలా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది కదా. 2 కూడా అలానే ఆడిద్దా లేదా అని మనం వెయిట్ చేయాలన్నమాట. ట్రైలర్ అయితే వచ్చేసి డీసెంట్ అనమాట, చాలానే బాగుంది. ఈ సినిమాలో మనకైతే క్యారెక్టర్స్ అయితే రివీల్స్ చేశారు, ప్రతి క్యారెక్టర్ అనమాట. అలాగే వెన్నెల కిషోర్ గారు మనం 1లో చూసుంటే ఇప్పుడు 2లో అయితే ఆయన యాక్టర్గా అయితే చేయబోతున్నారు, యాక్టర్గా అయితే ఉండబోతున్నారు అన్నమాట. ఈ సినిమాలో మనకి చూపించింది ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ అనమాట. వీళ్ళిద్దరిని అయితే చూపించారు, మన హీరో గారిని, సత్య గారిని, సునీల్ గారితో. ఇదిగోండి గైస్, ఇదే అనమాట హీ టీమ్, హై ఎమర్జెన్సీ టీమ్ అని మనకి ఒక సైన్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళైతే ప్రాబ్లమ్స్లో అయితే ఉంటారు, ఎలా బయటపడ్డారని అయితే సినిమాలో మనకు చూపించడం అయితే జరిగింది. వీళ్ళైతే ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు, ఎలా సేవ్ అయ్యారు అని మనకి అన్నీ చూపిపోతున్నారు. సినిమాలో లాస్ట్ సీన్ అయితే ఈ కార్ సీన్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే నన్ను చూసి ఏడవకండిరా అని కూడా ఉందన్నమాట. చాలా హైలైటెడ్ అనమాట. అలాగే మత్తు వదలరా 2 ఈ సినిమాలో మళ్ళీ మనకైతే ఓరినా కొడక సీరియల్ అయితే చూడబోతున్నాం. ఇది హైలైట్ అనమాట సినిమాకి, మళ్ళీ పెడుతున్నారు. ఇట్స్ వెరీ వండర్ఫుల్. వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ చేయబోతున్నారు September 13.